సమర్పించుకోవాలి. చెప్పండి అందరూ ఆమేన్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఏం అడుగుతున్నాడు దేవుడు? ఏం కావాలంట? హృదయం. ఈ హృదయము బైబిల్ ఏం చెప్తుంది? మోసకరమైనది. అంతేనా? ఎలాంటిదంటే మన హృదయాలు మోసకరమైనది. ఇంకోటి ఏమంటున్నాడు? ఘోరమైన వ్యాధి గలది. మరి ఈ మోసకరమైన ఈ హృదయము, ఘోరమైన ఈ వ్యాధి కలిగిన ఈ హృదయము, మరి ఈ హృదయంలోనే యేసు ప్రభుల వారు నివసించాలని ఇష్టపడుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. yes, Jesus Christ, he needs your heart. చాలా మంది రక్షించబడిన తర్వాత, సంఘములో చేర్చబడ్డ తర్వాత ఇక పరలోక రాజ్యం మాదే అని చాలా మంది అనుకుంటున్నారు. కాదు, పరలోక రాజ్యానికి చేరవలసింది ఇంకా చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ఉంది అమ్మా. నువ్వు రక్షించబడిన తర్వాత క్రీస్తుతో ఏ విధమైన జీవితమును జీవిస్తుంటావో, ఆయన హృదయంలో నీకు ఎలాంటి ప్రాముఖ్యతమైన ఆయనకు స్థానం నువ్వు ఇవ్వగలుగుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. నేను చాలా మందిని చూస్తున్నప్పుడు మనుషులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం, మనుషులు వాళ్ళకు ఒక ఆధిక్యత అంటే గొప్పగా కొంతమంది. ఇంకో విషయం కూడా చెప్తారు. ఈ మధ్య చాలా మంది దైవజనులను కూడా ఇళ్లలో చూసినట్టు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటున్నారు. దిస్ ఈస్ నాట్ ద వే ఆఫ్ డూయింగ్. ఇది దేవునికి ఇష్టం. దైవజనుల్లో కొంతమంది అఫ్ కోర్స్ నిన్ను నడిపించవచ్చు, నిన్ను రక్షణలోకి నడిపించవచ్చు, నీకోసం ప్రార్థన చేయవచ్చు. కానీ నేను ఒకనొక ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో సరే మనం దేవుని ఫోటోలే మనం పెట్టదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి ఆయన ఎట్లుంటాడో మనకి తెలియదు. ఈ ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ సినిమా తీసిన ఆయన ఒక మాట అన్నాడు, మన దండం పెట్టి ఏమంటే, దయచేసి నేను ఈ సినిమాలో ఒక యేసు ప్రభు యాక్టింగ్ చేసిన నేను అంతే తప్ప, కానీ చాలా మంది నా ఫోటోలు ఇళ్ళనే పెట్టుకుంటున్నారు. నేను కాదు నన్ను ఆయన దేవుణ్ణి, యేసు ప్రభులాగా నేను కేవలము నటించిన నా ఫోటోలన్నీ, నేను సినిమా తీస్తే నా ఫోటోలన్నీ చాలా మంది పెట్టుకుంటున్నారు. అయ్యో దేవుని ఉగ్రత నా మీద ఏమని వస్తుందో అని చెప్పి మొన్న ఆయన చెప్తున్నాడు సాక్ష్యంగా. నో 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 నో, ఇట్స్ మై ఇమేజ్, కేవలం అది, అంతే తప్ప మీరు ఎందుకు నా ఫోటో? అసలు ఆయన ఇట్లా ఉండడానికి నాకే తెలియదు. ఏదో నన్ను మేకప్ వేసి నాకు ఇట్లా వేసేసారు అంతే తప్ప, కానీ నేను గాడ్ కాదు కదా. నా ఫోటోలు ఎందుకు పెడుతున్నారు? ఎక్కడెక్కడ మీటింగ్లలో అక్కడ ఇక్కడ యేసు ప్రభు ఇట్లుంటాడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, ఆయన మీ హృదయాలలో నివసించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దయచేసి సేవకులను కూడా దేవుని కంటే ఎక్కువ ఆరాధించకండి. We are nothing, we are just like a dust. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళు కొంతమంది పిచ్చి మనుషులు అంటారు. వాళ్ళని పిచ్చి మనుషులు, పిచ్చోలే వాళ్ళు వాస్తవంగా. ఎందుకంటే దేవునిని దేవునిగా ఆరాధించలేక మనుష్యులను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనం ఆరాధించే దేవుడు సత్యవంతుడు, ఆత్మ స్వరూపైన దేవుడు.
మన కోసం సిలువలో రక్తము కార్చి మన పాపములను, మన రోగములను, మన శాపములన్నిటిని భరించిన ఆయనే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ఏ విధంగా ఘనపరుస్తున్నారు చాలా మంది, ఏ విధంగా గాడ్ ని హానర్ చేస్తున్నారు అనేది ముఖ్యం, ఇంపార్టెంట్. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తే ఇంతమందికి ఈ ప్రజలు తమ పెదవులతో, ఆ మాట చదవండి అక్కడ ఏం చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ పెదవులతో ఘనపరుస్తున్నారు, వారు హృదయములు దూరంగా ఉన్నవి. కానీ ప్రభు అంటున్నాడు, నేను కోరుకునేది నీ పెదవులు కాదు, నేను కోరుకునేది నీ హృదయము. నీ హృదయములోనే వాసం చేయాలని ఇష్టపడుతున్నావా? God needs this one. ఆయన కావాల్సింది ఇది, ఆయనకు చెందవలసింది ఇది, ఆయనకు మనం ఇవ్వవలసింది ఇది. దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత మీ హృదయంలో ఎవరికి ఇచ్చినా మీరు దేవుని యొక్క కృపకు పాత్రలు కాలేరు. ఆఫ్ కోర్స్ యువర్ హస్బెండ్, ఆఫ్ కోర్స్ యువర్ వైఫ్, యువర్ చిల్డ్రన్స్, యువర్ బాస్, ఎవరైనప్పటికీ ఈ స్థానం మీ హృదయంలో ఆ యేసుకే ఇవ్వాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొంతమంది పిచ్చి ప్రజలు ఉన్నారు, దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడము అది దేవుని ఉగ్రతకు చోటించినట్టే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు. లూకా సువార్త 10:27 ఏమంటున్నాడంటే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎట్లా ప్రేమించాలి ఆయనను? పెదవులతోట. ఎట్లా ఆయనను ఘనపరచాలా? నీ హృదయం. యేసే కావాల్సింది ఏంటి తెలుసా? నీ హృదయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతోను. ఇలాంటి ప్రజలు ఆయన కావాలా? ఇలాంటి భక్తులు ఆయన కావాలా? ఇలాంటి వారి యొక్క ప్రార్థనలు, విజ్ఞాపాలు, ఆరాధనలు ఆయన అంగీకరిస్తాడు. చెప్పలేమండి దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు ఆరాధించే ఆరాధన ఆత్మతో, సత్యముతో ఆయన ఆరాధించాలి. ఏంటి? దేవుడంటే అంత భయం లేదు, దేవుడంటే అంత భక్తి లేదు, దేవుడంటే అంత చులకనా? నీ పెదవులతోట నువ్వు ఆరాధించేది ఏ విధంగా? నువ్వు ప్రభువుని ఆరాధిస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రత్యక్షత గుడారం దగ్గర వాళ్ళ భక్తి శ్రద్ధలు చూసినట్లయితే పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలం. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధముగా నన్ను ఆచరించాలి. ఆమేన్. Be holy. Be holy always. And worship with your whole heart.
ఏ హృదయం అయితే మోసకరమైనదో, ఏ హృదయం అయితే ఘోరమైన పాపము చేత నిండి ఉన్నదో, ఏ హృదయం అయితే ప్రతి పాపమునకు మూల కారణము ఈ హృదయమే. కాబట్టి యేసు ప్రభుల వారు ఈ దినమున తన రక్తములో మనల్ని కడిగి మన హృదయములో ఆయన రక్తాన్ని ప్రోక్షింపజేసి submit yourself to the God. ప్రభువా, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నా. మొట్టమొదటిగా నువ్వు చెల్లించవలసినది ఆయనకు నీ హృదయం అనే కానుకను మొట్టమొదట చెల్లించాలి. భౌతికమైన కానుక తర్వాత నేనంట ఈ హృదయం సరి అయిన రీతిలో ఉంటే నీవిచ్చే కానుక, నీవిచ్చే దశమ భాగము, నీవిచ్చే ప్రతి కానుక దీవించబడుతుంది. ఇది సరి అయిన రీతిలో గనుక ఉంటే. ఒకవేళ నీ హృదయమే చెడ్డదైపోయింది, నీ హృదయమే మోసకరం అయిపోయి, నీ హృదయంలో పాపము చేత నింపబడి, దుర్మార్గత చేత నింపబడిన హృదయము కపటము చేత, అసూయ చేత, కామ క్రోధ మతమస్తరము చేత నీ హృదయం కనుక నిండి ఉంటే నీవు ఇచ్చే ఈ కానుక దీవించబడతాదా? ఎవరికి కావాలి కానుక? నువ్వు వేస్తున్న ప్రతి కానుక మొట్టమొదటిగా నువ్వు వేసే ముందు నీ హృదయం అనే కానుక సమర్పించుకో. ఫస్ట్ God needs that one. Jesus needs that one. యేసు ప్రభు కోరుకునేది అది. ఏంటి? ఏముంది హృదయంలో? అంత పాపమే. ఒకరిని ప్రేమించాము, ఒకరిని ఆదరించాము, ఒకరిని ఇష్టపడం, సంఘానికి వస్తావు, ఏదో కూర్చుంటావు, ఏదో 4 మాటలు వింటావు, ఇలా దులిపేసుకొని వెళ్ళిపోతావు. ఏంటి నీ లైఫ్? నీకెందుకు ఇచ్చాడు రక్షణ? నీకెందుకు ఇచ్చాడు దైవజనుని? నీకెందుకు ఇచ్చాడు సంఘాన్ని? నీకెందుకు ఇచ్చాడు ఈ సహవాసాన్ని? నీ హృదయం అనే ఈ యొక్క గృహంలో ఆయన నివాసము చేయలేకుంటే నీ భక్తి వ్యర్థమే, నీ శక్తి వ్యర్థమే, నీవిచ్చే కానుక వ్యర్థమే. ఎవరికి కావాలా కానుక? ఎవరికి కావాలా మీ కానుకలు? ప్రభు అంటాడు మీ కానుకల గురించి కాదు, నువ్వే నాకు కావాలా. చెప్పలు కొట్టి చెప్పాడు హల్లెలూయా. అరే నువ్విచ్చే కానుక కాదమ్మా, నీవే నాకు కావాలా. ఇది ఇంపార్టెంట్. అయితే మనం సమర్పించుకోము. మనం ప్రభు సన్నిధిలో వ్యక్తులుగా మనం చేసుకోము. కానీ వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధించే వ్యర్థమైన పెదవుల చేత నువ్వు ఎన్నటికీ ఆరాధించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పూర్ణ హృదయముతో, ఈ హృదయంలో 50% కాదంటాను దేవుని లవ్ చేసి, 70% కాదు, 80% కాదు, 99% కూడా కాదు, 90కి 90 కాదు, 100కి 100%. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ దినము మొట్టమొదట దేవుడు అడుగుతున్నాడు మీ హృదయాన్ని కావాలా కానుకగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంత ఈజీ అనుకుంటున్నారా?
డబ్బులు ఈజీ ఏమో వేయడం, ఇది ఇవ్వడం అంత ఈజీ కాదు. డబ్బులు ఇవ్వడం పెద్ద ఈజీ ఏం కాదు. 10,000 సంపాదిస్తే 1,000 రూపాయలు వేయడం, 1,00,000 సంపాదిస్తే 10,000 వేయడం, 10 లక్షల లంచాలు దొరికితే 1,00,000 రూపాయలు వేయడం ఇది కాదు. ఇది కాదు ప్రభుకు కావాల్సింది. ప్రభుకు కావాల్సింది నీ హృదయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే లేఖనాలు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాయి. ఈరోజు నీ కానుకను కాదు, నేను నిన్నే అడుగుతున్నా. నువ్వే ఆయన గనుక సొంతమైతే నీ కానుక సొంతం కాదా? కదా, నువ్వే ఆయనకు సొంతమైతే నీ కానుక ఆయనకు సొంతమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే నువ్వు ఆయనకు సొంతం కావాలంటే దూరం పరిగెత్తున్నావు, అంతనట్టు ఉంటున్నావు, చదివినట్టు ఉంటున్నావు, ప్రార్థన చేసినట్టు ఉంటున్నావు. ఏంటంటే మనుషులు అవును మా తాత ప్రార్థన చేసింది కదా, నేను ప్రార్థన చేస్తా. ఒక్క 2 నిమిషాలు. మా మమ్మీ ప్రార్థన చేస్తుంది కదా, నేనేదో ప్రార్థన చేస్తాను. లేకుంటే మా అన్నయ్య ప్రార్థన చేస్తాడు కదా, నేనేంతో ప్రార్థన చేస్తాను. అంతే. మానవులు కల్పించు పద్ధతులను బట్టి ఏంటంటే ఆదివారం గుడికి వెళ్ళాలా? హల్లెలూయా. నువ్వు వెళ్ళి నీ పెదవుల చేత నువ్వు ఆరాధిస్తే, నీ భౌతిక సంగమమైన కానుకను వేస్తే ప్రభు నువ్వు మహిమపరచగలవా? అందుకే అంటున్నాడు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను, నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. I can do all things. ఎవరి పట్ల? హృదయం ఇవ్వని పట్లనా? పెదవులతో వచ్చి ఆరాధించే వారి పట్ల అన్ని చేస్తారంటున్నాడా? నో 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 నో. నీ హృదయాంతరంగం నుండి ఆయన కనపరచండి. లార్డ్, టీయర్స్, కన్ఫెషన్, పశ్చాత్తాపం, మారు మనసు, ఆయన సన్నిధిలో విరిగి నలిగిన హృదయము కలిగి, విరిగి నలిగిన హృదయం ఆయనకిష్టమైన బలి, ఆయనకిష్టమైన కానుక. అది ఈ రోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు. నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉంటే 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. Every heart shall be broken before you are taking the broken bread. విరువబడిన రొట్టెను నువ్వు తినదలుచుకుంటే మొట్టమొదటిగా అందులో నువ్వు చెయ్యి పెట్టక మునిపే నువ్వు విరగొట్టబడాలా, నువ్వు నలగొట్టబడాలా. అప్పుడే నీకు యోగ్యత. ఆయన రొట్టెలో నువ్వు విరగొట్టబడాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు వల్ల ఆయన రక్తం అనే శరీరము అయోగ్యముగా తీసుకోవద్దని వాక్యం ఉందా లేదా? Do not take my communion in a vain way. వ్యర్థముగా. నేను ఒకటే మాట్లాడతాను, నువ్వు విరగొట్టబడింది, నీవు నల్లగొట్టబడింది, నీవు విరగొట్టబడింది, నీవు నలగొట్టబడింది. విరిగి నలిగిన హృదయం నీకు రానంత మట్టుకు నీవు దానిని తీసుకుంటే వ్యర్థముగా దాన్ని ఆచరించినట్లే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడే బయట కూర్చోండి, దయచేసి లేట్ వచ్చిన వాళ్ళు డిస్టర్బ్ చేయకండి. దయచేసి బయట అక్కడ కూర్చోండి, టెంట్ కింద. ఓకేనా? ప్లీజ్ డోంట్ కమ్ టు ద లేట్ చర్చ్.
మెయింటైన్ ద టైం. ఓకే, ఇట్స్ ఆల్రెడీ 11. గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్, ఆయన రక్తం, ఆయన శరీరంలో నువ్వు చేయి పెట్టకమునుపు నీ హృదయాన్ని దేవుడు చాలా స్పష్టంగా చూస్తాడంట. హౌ షీ ఈస్, హౌ ప్రౌడ్, గర్వ హృదయం కలిగి ఇందులో చేయి పెడతావా, నీ గర్వాన్ని అణిచేస్తాడు. అహంకారం చేత గనక నువ్వు ఇందులో చేయి పెడతావా, నీ అహంకారాన్ని దేవుడు పతనం చేసేస్తాడు. ఎస్, నీవు విరిగి నలిగిన మనస్సు కలిగి అందులో చేయి పెడతావా, అప్పుడు నువ్వు దానిని ఆస్వాదిస్తావా, దాని నుండి కలుగు ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. గాడ్ చూసేది పై రూపాన్ని కాదు. మీ పై రూపాన్ని నేను చూస్తలేము, కానీ మీ హృదయం ఏ విధంగా ఉండి ఇక్కడికి వచ్చారు. మీ హృదయాలు దేవుని దృష్టికి సరిగా ఉన్నాయా? వ్యర్థంగా ఆరాధిస్తున్నారా? వ్యర్థంగా ప్రార్థిస్తున్నారా? వ్యర్థంగా ఆయన మందిరానికి వస్తున్నారా? దయచేసి అలా రాకండి. మనుషులు కాదు ముఖ్యం, మంది కాదు ముఖ్యం. కొంతమందికి ఒక రకమైన పిచ్చి ఉంటుంది, గొర్రె ఇంకా గొర్రె 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 పోతారు. అది కాదు. దిస్ ఇస్ నాట్ అవర్ మినిస్ట్రీ. మనకిచ్చిన పరిచర్య ఇది కాదు. మనం యేసుక్రీస్తుని వెంబడించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు చెప్పిన బోధ ప్రకారముగా జీవించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, ఈ ప్రజలంతా ఎడిపోతుంటారు, ఏం చేస్తుంటారు, దేవుడికి ఎంత, ఆయనని ఎంత అలక్ష్యం పెడతారు, ఎంత బాధ పెడతారు ప్రభువుని. నేను అనుకుంటాను, అరే దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిస్తున్నప్పుడు, గర్తిస్తున్నప్పుడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, దాన్ని స్వీకరించాలి, మార్చుకోవాలి. తల్లులారా, మీ బ్రతుకులు మార్చుకోవాలి, మార్పు చెందాలి, రూపాంతరం చెందబడాలి. కొంతమందికి తలకాయ నుంచి కాళ్ళ దాకా ఉంటుంది గర్వం. ఎందుకుంటుందో అర్థం కాదు. ఏం సాధిస్తావు నువ్వు? ఏం సాధిస్తావు ఆఖరికి? అందుకే అంటాడు కదా యెషయా గ్రంథంలో, ఈ తలకాయ నుంచి కాళ్ళ వరకు ఉన్న గర్వము, అహంకారము, అసూయ, ఇతరులను ఓర్వని గుణము, రకరకాల మనుషులు ఉంటారు కదా, వాళ్ళ సంగతి ఎట్లుందంటే యెషయా గ్రంథంలో ఒకసారి తీయండి, వాళ్ళ సంగతి అని చెప్తాను. మంచి చాలా చక్కగా చెప్తున్నాడు యెషయా ప్రవక్త, చాలా మంచిగా చెప్తాడు. వాళ్ళకి ఎట్లుందంటే తెలుసా వాళ్ళ పరిస్థితి? ఒకసారి వినండి, చాలా చక్కగా చెప్తున్నాడు. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. స్వస్థత కొంచెమైనను లేదు. వాళ్ళకి ఎప్పుడు రోగమే. అరికాలు మొదలుకొని నెత్తి వరకు కొంచెం కూడా స్వస్థత లేదు వాళ్ళ లోపల. అయినా ఎందుకంత వాళ్ళకు? హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? బైబిల్ అంతా కంప్లీట్ చేసినామా? ఎవరి కోసం? బైబిల్ ట్రైనింగ్ చేసినామా? చేస్తే బీటెక్ చేసినామా? చేస్తే ఎంటెక్ చేస్తే 10 లక్షలు సంపాదిస్తే, ₹1 కోటి ఆస్తుంటే నాకేందంటాడు దేవుడు ఇక్కడ. ఆయన కావాల్సింది నువ్వు ఆయనకి ఇవ్వకుండా, నీ నడినెత్తు నుండి అరికాలు మొదలుకొని నీ స్థితి ఎట్లుందంట చూడండి. ఆ మాట చదువుకుంటే అక్కడ ఏమంటున్నాడు? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు లేదు లేదు.
కొంతమంది ఎవరు లెక్క చేయరు. ఆమెతో నాకేది, ఒకే మందిరానికి వస్తారు, ఒకే మందిరంలో కూర్చుంటారు, ఒకే మందిరంలో ఉన్న వాడిని ప్రేమించుతుంటే అసలు నీ జీవితం ఎందుకు నాకు అనిపిస్తుంది. ఒకే రక్తం తాగనీకి మళ్ళీ వస్తాను, ఒకే రక్తం. ఇటు చూడండి, నన్ను చూడండి దయచేసి, అక్కడ చూడకండి. ఏం చూస్తారు నాడు, ఏముండదు ఆడ, ఏం లేదు. నన్ను చూడు, ఇక్కడ వాక్యంలో రాదు, ఏ ఊ కట్టింది బయట చూస్తే ఏముండదు ఆడ. ఆ వచ్చపోయిన వాళ్ళందరూ నువ్వు ఇదే కళ్ళు చూస్తే ఈ కళ్ళు ఇటు చూడండి, యేసు వైపు చూచు. హల్లెలూయా. మీ కన్నులు అటు ఇటు అక్కడ చక్కగా చూడమన్నాడు. ముందే మీ ఇట్లా చూస్తారని చెప్పి రాసిండు సామెతలు. పచ్చిపురులు, గాయాలు, ఇవి పిండిన బాగుపడతలేవు. కొంతమంది 50 సంవత్సరాల గుడికి వచ్చినా వాళ్ళ జీవితాలలో మార్పు ఉండదు. కొంతమంది ఎన్ని వాక్యాలున్నా వాళ్ళలో మార్పు ఉండదు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయోగ్యముగా ఆయన రక్తంలో మనము చేయి పెట్టకూడదు. నువ్వు విరగొట్టబడితేనే, నలగొట్టబడితేనే, విరిగి నలిగిన హృదయం నీకు వస్తేనే అందులో నువ్వు చేయి పెట్టు. నువ్వు యోగ్యురాలు, యోగ్యుడవు. చెప్పండి కొద్ది దేవుడి. నిజంగా ఎంత ప్రేమించింది చెప్పండి దేవుడు మిమ్మల్ని. ఎంతో మంది కరోనా వచ్చే శస్త్రాల్లో మనం బ్రతుకున్నాం. స్తోత్రం. గట్టి చెప్పడం రాదు, బ్రతుకున్నాం. సజీవులే కదా ఆయనను స్తుతించేది. బతుకున్నది కదా హల్లెలూయా అంటాడు. సచ్చినోడు అన్నాడు కూడా, వాడు అంటలేడంటే వాడు చచ్చినట్టే. స్తోత్రం చెప్తాడంటే వాడు చచ్చినట్టే. స్తోత్రం. అమ్మో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వందనాలండి అందరికి. వందనాలు చెప్పడం చచ్చినట్టే. వందనాలండి, హల్లెలూయా. కరోనా అందరిని చూస్తాను, హల్లెలూయా. అంతోని చూస్తాను, అనునోని కూడా చూస్తాను. అర్థమైందా? దేవుడు కూడా అందరినీ చూస్తున్నాడంట. ఆయన నరులనంట ఆకాశం నుండి దృష్టి పెట్టినాడంట. ఎవడని ఆరాధిస్తున్నాడు, ఎవడనన్ను ఘనపరుస్తున్నాడు, ఎవడనన్ను స్తుతిస్తున్నాడు, ఎవడు హృదయం అనే నా కానుక నాకు సమర్పించి ఆయన హృదయంలో, మన హృదయంలో ఆయనను ధరించుకుందాం. మనము ఆయన రక్తంలో కడగబడ్డవా. ఈరోజు మళ్ళీ ఒక్కసారి దేవుడి మీద మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 18వ వచనంలో చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి రండి మన వివాదము తీర్చుకుందాము. ఇప్పుడు పిలుస్తున్నాడు, రండి. హల్లెలూయా. ఏమనుకోవద్దు, నేనంట వాక్యం ఏంటంటే, పాపిష్టి జనమా రండి. మీరు కాదు. హల్లెలూయా. వాక్యం ఇక్కడ ఉంది. వింటున్నారు? ఉందా లేదా? ఏం జనం అంటాడు? పాపిష్టి జనమా, దోషరహితమైన ప్రజల. అది ఎవరు దాక్తుంది? పాపంలో ఉన్న దాక్తుంది, మనకు కాదు కదా. హల్లెలూయా. చూసుకోవాలి. పాపిష్టి జనమా రండి, తిరుగుబాటు చేస్తున్న వాళ్ళు రండి, వాక్యానికి విరుద్ధంగా జీవిస్తాం రండి ప్లీజ్. ఈరోజు నేను మీకు ఒక శుభవార్త. మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామంటుంది దేవుడు. రా, ఇగో నువ్వు భక్తి అంటున్నావు కదా, స్తోత్రం 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 స్తోత్రం. దా, నీ భక్తి ఏందో నేను మాట్లాడతా, చెప్తా. హల్లెలూయా. పౌలు ఒక దగ్గర అంటాడు, వాళ్ళు బాగా ఎగిసేసి పడతా అంటే సంగపోలే కదా, ఎగిసేసి పడతా అంటారు, ఉప్పొక్కుతానంట వాళ్ళు. మామూలు కాదు, కొంత ఎట్లుంటారు కదా. అయితే పౌలు అంటాడు, కొరంతీలు అనుకుంటా, ఇదిగో
వారు బహుగా ఉప్పొంగుచున్నారని నాకు తెలియవచ్చింది. సరే ఒకసారి చూస్తా వాళ్ళ సంగతి వచ్చి, వాళ్ళ భక్తిని చూస్తా, వాళ్ళ శక్తిని కూడా నేను చూస్తా. ఆర్ యు రెడీ అన్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ భక్తిని చూస్తాడంట. మీలో ఉన్న ఆ వాంఛను, మీలో ఉన్న ఆ కోరికను, క్రీస్తు పట్ల ఉన్న ఆ విధేయతను కూడా ప్రభు చూడగలని ఇష్టపడుతున్నాడు. చెప్పలేమని దేవుడికి స్తోత్రం. రండి రండి రండి. ఎవరి మీద మన కోపం అంటే రండి రారాదని మన ఇంటికి అక్క మాట్లాడుకుందాం అంటారా? అంటారా? అందుకని మీరు పాపిష్ట జనమా అన్నాడు, తిరుగుబాటు జనమా అన్నాడు, మెడవంచని జనాంగమా అన్నాడు. ఉన్నది వాస్తవమే. తండ్రి అయిన దేవుడు దుష్ట సంతానమా అన్నాడు, వాళ్ళ సర్ప సంతానమా అన్నాడు. హల్లెలూయా. పరిశీలు సర్దికి వచ్చి అంటారు యేసుబాబు, ఇదిగో ఆకాశంలో ఒక సూచక్రియ చూడాలనుకుంటాను, మిమ్మల్ని చేస్తావా యేసయ్యా అన్నాడు. ఎంత కోపం వచ్చింది తెలుసా యేసయ్యకు. అరే వ్యభిచారులారా, చెడ్డ మనసు గలవారా, మీకు సూచక్రియ కావాలా? ఇంకెన్ని కావాలి సూచక్రియలు? ఈరోజు మీరు బ్రతికున్నారంటేనే ఇది పెద్ద సూచకం. అద్భుతం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఈరోజు అంటున్నాడు, తప్పిపోయిన నా పిల్లలారా, లోకంలో కలిసిపోయి లోక మాలిన్యంలో ఉన్నవారులారా, ఒక్కసారి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడు. రండి, ఈ రోజు రండి. మీ పాపములు ఎర్రగైనప్పటికీ కూడా నేను వాటిని కడిగేస్తా నా రక్తంలో. అది ఎంత భయంకరమైన పాపమే కానీ యేసయ్య అంటున్నాడు, ఎంత పాపినైనా ఎన్నిసార్లు ఆయన గుండెల మీద మనం తన్నినా, ఎన్నిసార్లు ఆయన గాయంలో మనం ఏలిపెట్టి చూసిన జీసస్ రండి. నిజంగా ఎంత మంచి మనసు ఆయన. ఇలాంటి ప్రేమ గల దేవుడు ఉన్నాడా, ఇలాంటి కృప గల ప్రభువు ఉన్నాడా, ఇలాంటి ప్రేమ గల దేవుడు ఉన్నాడా, ఇలాంటి కృప గల ప్రభువు ఉన్నాడా. నీకే స్తోత్రము నా యేసయ్యా, నీకే వందనము, నీకే స్తోత్రము నా యేసయ్యా, నీకే వందనము. రండి మనము కలిసి ఏం చేద్దామంటున్నాడు? ఏంటిదంట? రెండు వివాదాలు ఉన్నాయి మీకు, చెప్పాలా? ఒకటి దేవునితో ఉంది మీకు, రెండోదిగా మీ పక్కకున్న మనుషులతో ఉంది. ఎస్, ఆయనతో మనం వివాదం తెచ్చుకోవాలి, కాంప్రమైజ్ కావాలంటే ఇంకేం లేదు. ఏం కావాలా? ఏం కావాలా? ఏం కావాలా? భూమి కాడ జాగ కాడ కాంప్రమైజ్ అవుతావు, పాలోడు తిట్టినా కాంప్రమైజ్ అవుతావు. మరి దేవునితో నువ్వు కాంప్రమైజ్ కావా? ఏ రోజు కావా? ఎందుకు తెలుసా? ఆయనతో కనుక నువ్వు సంధి చేసుకోకుంటే, ఆయనతో కనుక నువ్వు సంధి చేసుకోకుంటే అది గొప్ప నష్టం. అందుకని అంటున్నాను, ఆయన వైపు తిరుగుడి. ఆయన వైపు మీరు తిరిగినప్పుడు హెచ్కేల్ 18 అంటాడు, మరణము నందు వాడు మరణము నందు దానిని బట్టి నేను సంతోషించువాడని కాదు, కానీ మీరు మనసు తిప్పుకొని ఆయన వైపు తిరుగుడి, అప్పుడు మీరు బ్రతుకుతారు. గట్టిగా చెప్పండి. చెప్పండి గట్టి హల్లెలూయా. ఈరోజు
ఈరోజు ఒకవేళ తప్పిపోయి ఉంటే, దేవుని దృష్టికి చెడుతనం చేసి ఉంటే, ఆయన దృష్టికి వ్యతిరేకమైన క్రియలు చేసి ఉంటే, నీ పొరుగు వారిని ప్రేమించకుంటే, నీ హృదయం సంపూర్ణంగా ప్రభుకి ఇవ్వకుంటే, ఈ రోజు దేవుడు నీకు మళ్ళొకసారి ఈ అవకాశం ఇస్తున్నాడు. నీకు ఈ నవంబర్ మాసంలో 1వ తారీఖున ఆయన రక్తము, ఆయన శరీరము సాక్షిగా నిన్ను పిలుస్తున్నాడు. Praise the Lord, hallelujah. Everybody say hallelujah. Singing that God is calling you. Amen. He cares about you. ఎందుకు దేవుడు పిలుస్తారని తెలుసా? మీకు చూడండి, రండి. ఇప్పుడు మనకి ఎవరి మీద వైరం ఉండి కోపం ఉంటే మనం వెళ్ళాం. అయితే ప్రభు ఎందుకు మళ్ళీ పిలుస్తారంటే నాకు అర్థం కాదు. ఎందుకు? వై గాడ్ అగైన్? చూడండి, ఇక్కడ ప్రజలు ఆయన దగ్గరికి వెళ్తలేరు, కానీ ఆయనే తగ్గించుకొని ఏమంటున్నాడంటే రండి అని. ఎందుకు అంటున్నాడు అంటే, తాను సృష్టించిన సృష్టి పతనము కాకుండా తన పోలిక చొప్పున సృష్టించబడ్డ మనమందరం కూడా ఆయన కనులారా చూసి ఆనందించాలే కానీ ఆయన కన్నీరు గారవద్దంట. ఓన్లీ ఫర్ దట్ సేక్ he is again coming back. చూడండి, తప్పిపోయిన కుమారుడు అన్ని ఖర్చు పెట్టాడు, సొమ్మంతా ఖర్చు పెట్టాడు. చివరికి తన పరిస్థితి పందుల పొట్టు తినే కాడికి వచ్చింది. ఆ పందుల పొట్టు తినలేకపోతూ అంటున్నాడు మాట ఏంటి తెలుసా? నేను తిరిగి వచ్చిన నా తండ్రి ఇంటికి నేను వెళ్ళేదాను. అక్కడికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి, నీ ఇంట్లో ఒక పనివాడిగా నన్ను పెట్టుకొని ఒక 3 పూటలు ముద్ద నాకు పెడితే చాలు అని తిరిగి తన హృదయాన్ని మార్చుకొని మళ్ళీ ఏ ఇంటిని విడిచిపెట్టాడో ఆ ఇంటికే వెళ్ళాడు. హల్లెలూయా. ఏ తండ్రిని విడిచిపెట్టాడో ఆ తండ్రి దగ్గరికే వెళ్ళాడు. నా ప్రియ సంగమా, ఈ రోజు తండ్రి అయిన దేవుణ్ణి విడిచిపెట్టిన మనము, మీరు, కుటుంబాలన్నీ కూడా తిరిగి ఆయన వైపు చేస్తేనే తప్ప మనకు మనుగడ లేదు. Praise the Lord, hallelujah. Glory to Jesus, hallelujah. Yes, go back. మళ్ళీ వెళ్ళు. గద్దిస్తాడా? శిక్షిస్తాడా? కోపడతాడా? ఏం చేశాడు ఈ తండ్రి? అక్క నుండి తన కుమారుడు వస్తుంటే కనులెత్తి చూస్తూ గుండె అంత బరువెక్కి, అయ్యో తప్పిపోయిన నా కుమారుడు అతనేనా? వారి నడక అదే, వాడి హావభావాలని. తను ఉన్న పనివాడిని పిలిచి అంటాడు, నా కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తున్నాడు, తీసుకురండి, ఎదురేళ్ళు ఎదురేళ్ళు ఎదురేళ్ళు. పనివాడు పరిగెత్తుకొని వెళ్ళి అతను తీసుకొని వస్తే తండ్రి వాడు సిచ్యువేషన్ చూడలేక తట్టుకోలేకపోతుంది. ఏంటి తెలుసా? తప్పిపోయాడు కదా, తిండి లేదు, బట్టలన్నీ చిరిగిపోయి ఉండొచ్చు, గడ్డం అంతా పెరిగించాడు, ఎప్పుడు స్నానం చేసిండో, ఎక్కడెక్కడ తిరిగిండో, బురదల, మందుల, మశాల, పంది తోటల. మన బతుకులు కూడా గంతే, రోత బతుకు, పాప బతుకు, భయంకరమైన జీవితాలు. అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాలి మన వెనకటి సంగతి. ఇప్పుడు కొంచెం బాగున్నామని స్టైల్ చేయొద్దు, ఎగిసేర్చి పడద్దు. ఒకప్పుడు 20 ఏళ్ల కిందట ఎక్కడుండే తాగుబోతుల గుంపులో కూర్చుండే, వ్యభిచారపు గుంపులను కూర్చుండే, జూదాల మధ్యలో కూర్చుండే, సరస్వక్తులు మాట్లాడే వారి మధ్యలో ఉండివి నువ్వు. నీ ఫ్రెండ్స్ అట్లాంటి వాళ్ళు, సినిమాలో చూసే గుంపులలో ఉంటివి, గుట్కాలు సిగరెట్లు తాగి మత్తు పానీయంలో ఉండే వాళ్ళ గుంపులలో ఉంటివి. అయితే ప్రభు నిన్ను కరుణించి రాని నిన్ను పిలిచి తన రక్షణ భాగ్యం ఇచ్చిన దేవుణ్ణి how easy you will forget, how ఎంత తొందరగా మర్చిపోతాం కదా. కొంత మన స్థితి మారనే జాగ్రత్త, మన స్థితిని ఎప్పుడు మర్చిపోవద్దు.
నేను ఎప్పుడెప్పుడు గుర్తు చేసుకున్న ప్రభా, ఎక్కడో డబ్బులు సంపాదిద్దామని పోయినా, లోకాన్ని సంపాదిద్దామని పోయినా, అక్కడ మంచి అందాలు చందాలు, అమెరికాలో ఏమేమో చేయాలనుకున్నా కానీ నన్ను అక్కడి నుండి మలిచి నన్ను తీసుకొచ్చి